ఇక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సింగపూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ టీం ఇవాళ దావోస్ వెళ్లింది. సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేటలో బిజీగా గడిపింది. 3 రోజుల పాటు రేవంత్ టీం సింగపూర్ లో పర్యటించింది. రెండో రోజు టెస్టిటెలి మీడియా గ్లోబల్ డేటా సెంటర్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్టిటెల్ మీడియా 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ముచ్చెర్ల సమీపంలోని మీర్ ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ నైతే స్థాపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఈ రోజు దావోస్ కు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశ పర్యటనలో 1000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన నేపథ్యంలో మరి ఈసారి గతం కంటే కూడా ఎక్కువ నిధులు సాధించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగిస్తున్నారు. సింగపూర్ దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన మొదటి రోజు నుంచి కూడా చాలా మంచి స్పందన అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం మన ప్రతి ఒక్కటి కూడా కొత్తగా తెలంగాణ రైజింగ్ టీమ్ సింగపూర్ లో పర్యటించింది. ఇందులో భాగంగా సింగపూర్ లోని సింగపూర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఇటి క్యాంపస్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించడం జరిగింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి మరిన్ని వనరులు సదుపాయాలు అందించాలని చాలా దృఢ నిశ్చయంతో భావిస్తున్న ముఖ్యమంత్రి తొలి అడుగు అక్కడి నుంచి ప్రారంభించారు. తన కళల ప్రాజెక్టు తీర్చిదిద్దేందుకు అక్కడి నుంచి మొత్తంగా ఆధునిక అలాగే వస్తువులు నైపుణ్యాల అభివృద్ధిపై పరిశోధించి అంశాలు గమనించింది. మరి ఐటీఈలో పర్యటించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడ శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు కాలేజ్ సిబ్బందిని కూడా కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనేక విషయాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ చర్చలు జరిపిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐటీఈ ఉన్నతాధికారులు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కూడా కనబరిచినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో సర్వసంగులతో సకల సదుపాయాలతో నిర్వహిస్తున్నటువంటి ఫోర్త్ సిటీలో రేవంత్ రెడ్డి కళలు కన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ అలాగే యూనివర్సిటీ ఏదైతుందో మరి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దీనిపై వివరించారు. మరి యూనివర్సిటీ అందించే కోర్సులు వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేలా మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ కూడా అందిస్తామని జరిగింది. సో మొత్తంగా విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వరకు రాష్ట్రానికి నిధులు లక్ష్యంగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగపూర్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సందర్శిస్తున్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహకారం అందించే విషయమై సింగపూర్ ఐటీతో ఒప్పందం చేసుకుంటున్నారు. తదుపరి నుంచి 20 నుంచి 22 వరకు దావోస్ వేదిక జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో దాదాపు ప్రగతిదాయక వివరాలు త్వరలో చేస్తామని కూడా తెలంగాణ రైజింగ్ టీమ్ తదుపరి సమావేశాలు కూడా పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి ఖచ్చితంగా స్కిల్ యూనివర్సిటీ లక్ష్యంగా మొత్తం ప్రచారం అయితే అలాగే విదేశీ పర్యటన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.